రూ. 4 పెరిగింది, రూ. 4.5 పెరిగింది పెట్రోలు, డీజిలు. అట్లాగే గ్యాస్ మొన్న పెరిగింది. ఇది మాట్లాడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశమే ఉంటది. కనీసం ఒక లీటర్ మీద రూ. 10 దాకా ఒకేసారి కాకుండా ఇప్పుడు మొన్న రూ. 3 పెట్టినప్పుడు వామ్మో అన్నప్పుడు ఇప్పుడు 80 పైసలు పెంచారు. మళ్ళీ ఓ 2, 3 రోజుల తర్వాత ఒక పావలానో రూ. 1 పెంచారు. ఆ తర్వాత ఇంకో రూపాయి. ఇట్లా రాబోయే 3, 4 నెలల్లో రూ. 10 దాకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా హార్ముజ్ జలసంధి దిగ్బంధం పూర్తి కాలేదు. చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఈవెన్ మెయిన్ సమస్య ఏంటంటే ఆయిల్ తీసుకొచ్చే ట్యాంకర్లు అయినటువంటి షిప్పుల ఇన్సూరెన్స్ కాస్టు 200-300% పెరిగింది. ఇదివరకు 20 కోట్ల ఇన్సూరెన్స్ అయితే ఇప్పుడు 60 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు ఎవడి జేబులో నుంచి ఇయ్యరు. ఒకసారి ఆ డబ్బులు కట్టేశాక షిప్ క్షేమంగా చేరిపోయాక అక్కడతో అది క్లోజ్. మళ్ళీ షిప్లో లోడింగ్ చేసుకున్నాక మళ్ళీ మొదటి నుంచినే. దారిలో ఎవడన్నా పేలిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇస్తాడు. పేల్చకపోతే ఈ డబ్బులు వదిలేసుకున్నట్టే. ఇప్పుడు అవి డబుల్ త్రిబుల్ అయినాయి. అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ చుట్టూ తిరిగి వస్తుంది. లేదా ఇరాన్ అమెరికా గొడవల మధ్యలో ఆపి కూర్చోవాల్సి వస్తుంది. 4 రోజుల, 5 రోజుల, 10 రోజుల. వాళ్ళ సిబ్బందికి తిండి దగ్గర నుంచి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అదంతా పడుతుంది. ఇవన్నీ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి. భరించగలమా లేదా అంటే తప్పని పరిస్థితి.